చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో అనేక అంశాలపై ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందస్తుగా నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర పర్మిషన్ తీసుకొని మేము ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, మీ విధానాలను కూడా వ్యతిరేకిస్తూ ఉంటాం, కానీ మీరేమీ అనుకోవద్దండి, ఎన్నికలు పూర్తయ్యే వరకు సహకరించండి అని ఏమన్నా బతిమలాడుకొని అనుమతులు తెచ్చుకున్నారా? ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారం ఎలా ఉంది అంటే, ఈ దేశంలోనికి కంప్యూటర్లు ఎంటర్ అయిన సమయంలో కమ్యూనిస్టులు ఇదే తరహాలో వ్యతిరేకించారు తీవ్రస్థాయిలో. కంప్యూటర్లు ఈ దేశంలోనికి రావడానికి వీల్లేదు, ప్రభుత్వం ప్రోత్సహించకూడదు, కంప్యూటర్లు వస్తే 10 మంది వరకు ఒక్కటే చేసేస్తుంది, కోట్లాది మంది లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీదకి వస్తారు, కాబట్టి కంప్యూటర్లు రావడానికి వీల్లేదంటూ వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు కోట్లాది మందికి అన్నం పెడుతున్నది కంప్యూటర్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం కూడా అదే తరహాలో ఉంది. అరే బాబు, టైటిల్ యాక్ట్ ఒకసారి అమల్లోనికి వస్తే భూములకు భూ వివాదాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది. ప్రతి ఒక్కరి భూములకి ఒక గ్యారెంటీ ఉంటుంది, ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. తేడా వస్తే ఆ భూములకు పరిహారం కూడా ప్రభుత్వమే ఇస్తుంది అని స్పష్టంగా చెప్తూ ఉంటే, లేదు ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకోవడానికి తెచ్చిన యాక్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ యాక్ట్ను 1986లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి ఉండాలి. ఈ దేశంలో చాలామంది జీవితాలు భూ వివాదాల్లో ఇరుక్కొని అవి పరిష్కారం కాక కోర్టుల చుట్టూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు తిరిగి చివరికి ఆ భూములు తమవే అనిపించుకోక ముందే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలనే చాలించేస్తున్నారు. ఇది దేశానికి అవమానకరం, కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, ప్రతి భూమి వివాదరహితంగా ఉండాలి అని 1986లోనే ఆలోచించారు. 90కి పైగా దేశాల్లో ఈ యాక్ట్ విజయవంతంగా అమలవుతోంది. పయావుల కేసు కూడా చెప్పారు, అద్భుతమైన యాక్ట్ ఇది, దీన్ని అమల్లోనికి తెస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే తొలి రోజుల్లో, తర్వాత అమల్లోనికి వస్తే ఒక్కసారిగా ఇది అద్భుతంగా ఉంటుంది, మొత్తం మేము పార్టీలకు అతీతంగా సమర్థిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా పయావుల కేసు చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు అందుకు పూర్తి రివర్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా అంటే, కేవలం ఎన్నికల లబ్ధి కోసమేనా? చంద్రబాబు నాయుడు దీని గురించి అంతా మాట్లాడతారు కానీ నరేంద్ర మోడీని ప్రశ్నించడం లేదు. నీతి ఆయోగే కదా ఈ ప్రతిపాదించిండేది, ఈ చట్టాన్ని, డ్రాఫ్ట్ని. మరి నరేంద్ర మోడీ అసలు ఎలా చేస్తున్నావు నువ్వు ఈ యాక్ట్? భూములు లాగేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు కలిసి కుట్ర చేస్తున్నారా అని మాట్లాడొచ్చు కదా. ఈ యాక్ట్ను వెనక్కి తీసుకోండి, అన్ని రాష్ట్రాలకి చెప్పండి ఇలాంటి యాక్ట్ సరికాదు అని మీరు ప్రధాని హోదాలో చెప్పండి అని చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదు? అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నీతి ఆయోగే ప్రతిపాదించి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎన్డీఏలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ స్థాయిలో నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉంటే, ఈ దేశం మీద మంచి మంచి చట్టాలు తీసుకురావాలన్న చిత్తశుద్ధి నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఉంటే చంద్రబాబు నాయుడు దాని గురించి మాట్లాడద్దు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పాలి కదా. లేదు, ఈ యాక్టే తప్పైతే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని అడగాలి కదా. నరేంద్ర మోడీ అసలు నాలాంటి అనుభవస్తుల సలహాలు తీసుకోకుండా ఈ చట్టాన్ని ఎలా తెచ్చావు, ఇంత పనికిమాలిన చట్టం ఇది, వెంటనే రద్దు చేయాలి అని మొహం మీద అడగచ్చు కదా. ఏపీకి వస్తున్నారు కదా అప్పుడప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా, మరి వాళ్ళని అడగచ్చు కదా చంద్రబాబు నాయుడు. వాళ్ళతో ఒక మాట అనిపించవచ్చు కదా, ఎస్ మాకు తెలియక ఈ చట్టాలని తెచ్చాము, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవస్తుడు చెప్పారు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటాం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అని నరేంద్ర మోడీతో చెప్పించగలుగుతారా? లేదు. చట్టాలు చేయాల్సిందిగా చెప్తున్నదే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు తీసుకుంటూ ఉంటే మళ్ళీ ఆ పార్టీకి అనుబంధంగా ఉంటూ కూటమిలో ఉన్న పార్టీని వ్యతిరేకిస్తూ ఉంటే ఇంకేమనాలి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక గ్రామంలో ఒక 100 మందికి భూములు ఉన్నాయనుకుంటే, ఒకరికో ఇద్దరికో మధ్య డిస్ప్యూట్ ఉంటాయి 1-2 ల్యాండ్లకు సంబంధించి. వాటిని పక్కన పెడితే మిగిలిన ఒక 5% డిస్ప్యూట్ కూడా ఉండదు గ్రామాల్లో. మిగిలిన ఆ భూములన్నింటినీ 95%, 98%కు సంబంధించిన భూములన్నీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే, రిజిస్టర్లోనికి ఒక్కసారి ఎక్కితే ఇక దాన్ని ఎవడు కబ్జా చేయడానికి ఉండదు, ఏమీ చేయడానికి ఉండదు. పూర్తిగా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు పరిస్థితి దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, చాలామంది దగ్గర డబ్బులు ఉన్నా సరే భూములు కొనాలంటే భయపడుతున్నారు. దానికి తోడు సిటీల్లో కొనాలంటే వణికిపోతున్నారు. డబ్బులుండి కూడా తమ సొంత ఊర్లలో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ సిటీల్లోనో ఫారిన్లోనో ఉంటారు. సొంత ఊర్లో భూములు ఉండాలి అని కొనేందుకు ప్రయత్నించే వాళ్ళు కూడా డబ్బులుండి కూడా కొనలేని పరిస్థితి. ఎందుకు? ఆ భూమికి కనుక ఏ వివాదం ఉందో, ఎవడు కబ్జా చేస్తాడో, ఎవడు తప్పుడు డాక్యుమెంట్ తీసుకొచ్చి తమను ఇబ్బందులు పెడతారో అని భూములు కొనడానికి కూడా లేకుండా డబ్బులు దగ్గర పెట్టుకుంటున్నారు. అదే వన్స్ ఈ టైటిల్ రిజిస్టర్ ఈ యాక్ట్ వస్తే, టైటిలింగ్ యాక్ట్, ఏ భూమి కూడా వివాదాస్పదం కాదు. వివాదాలు ఉన్నవి డిస్ప్యూట్ లిస్టులో పెడతారు కాబట్టి దాన్ని కొనేటప్పుడు ఆలోచించుకోవచ్చు. మిగిలిన వాటికి ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది, అంత క్లియర్గా ఉంటుంది. ఈ చట్టం ఏదో జగన్మోహన్ రెడ్డి తెచ్చింది కూడా కాదు.
90 దేశాల్లో అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. కాంగ్రెస్ యూపీఏ ప్రతిపాదించింది, ఇప్పుడు ఎన్డీఏ ప్రతిపాదించింది, నరేంద్ర మోడీ హయాంలోని నీతి ఆయోగ్ కూడా ఇచ్చింది. ఇలాంటి చట్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తూ ఉన్నారంటే నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు వీళ్ళంతా మౌనంగా చప్పట్లు కొడుతూ చూస్తూ ఉన్నారు అంటే ఇంతకు మించిన రాజకీయం ఏదైనా ఉంటుందా? దుర్మార్గమైన రాజకీయం.